మీలో ఎంతమందికి ఈ సైకిల్ గుర్తుందో చెప్పండి. మన చిన్నప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసినా ఇదే సైకిల్ తిరుగుతూ ఉండేది. కొత్తగా సైకిల్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ సైకిల్ మీదే నేర్చుకుని ఉంటారు. ఈ సైకిల్ బొమ్మ పేరు మెటల్ బైసికిల్ రెట్రో నాస్టాల్జియా అంటారండి. దీన్నే వింటేజ్ సైకిల్స్ కూడా అంటారు. దీనికి అన్నీ రియలిస్టిక్గా పనిచేస్తాయి. బ్రేక్స్ కానీ ఏవైనా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది 7.5 ఇంచ్ లెంత్ ఉంది, అంటే 19 సెంటీమీటర్స్ అన్నమాట. ఇంట్లో ఎత్తిపెట్టుకోవడానికి కానీ ఆడుకోవడానికి కానీ చాలా బాగా పనికొస్తుంది. దీనికి 24 స్పోక్స్ ఇచ్చారు. హ్యాండిల్స్ లెఫ్ట్ రైట్ నిజంగా సైకిల్కి ఉన్నట్టే ఉంటుంది. రబ్బర్ టైర్లు కూడా ఇచ్చారు. చూడడానికి చాలా బాగుందండి. మనం దీంతో ఆడుకోవచ్చు. వెనకాల రెడ్ కలర్ రిఫ్లెక్టివ్ లైట్ ఇచ్చారు. అది కూడా చూడడానికి చాలా రియల్గానే ఉంది. చూసారు కదా, దీనికి పెడల్స్ కూడా తిరుగుతున్నాయి. అంత రియల్గా ఉంది సైకిల్ అనేది. ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము. చూసినట్టయితే మనకు సైకిల్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. సో ఇది రోడ్డు మీద అయినా గడ్డిలో అయినా చాలా బాగా పోతుంది. చూస్తున్నారు కదా. అలాగే ముందర ఒక లైట్ ఇచ్చారు. అలాగే హ్యాండిల్కి ఒక బెల్ కూడా ఇచ్చారు. కానీ పని చేయవు, కానీ చూడడానికి చాలా బాగుంది. రియల్ సైకిల్ లాగే. మనం దగ్గర నుంచి చూసామంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. నట్టు బోల్ట్లు అన్నీ ఇచ్చారు. అలాగే టర్నింగ్ గేర్ అని రాశారు కదా, అంటే మనం పెడల్ తిప్పితే టైర్ కూడా తిరుగుతుంది అనమాట. ఊరికే చూడడానికి కాదు, అది ఆల్ వర్కింగ్ పర్పసే. అలాగే మనం చూసామంటే సీట్ ఇచ్చారు మంచి క్వాలిటీగా. హ్యాండిల్ ఇచ్చారు, కంపెనీ లోగో ఇచ్చారు. వెనకాల క్యారియర్ కూడా ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి. అంత రియలిస్టిక్గా ఉంది ఈ సైకిల్. చూసారు కదా, మనకు నట్టు బోల్ట్లు ఎంత క్వాలిటీగా ఇచ్చారు. మరి ఈ సైకిల్కి చూసినట్టయితే మెయిన్ స్టాండ్ కూడా ఉందండి. దాన్ని మనం స్టాండ్ తీసేయచ్చు, పెట్టచ్చు. అలాగే స్టాండ్ వేసి కూడా మనం సైకిల్ తొక్కచ్చు. ఇప్పుడు చూపిస్తాను ఎలా వాడాలో. చూసారు కదండి, మనం హ్యాండిల్ లెఫ్ట్ రైట్ తిప్పుతూ ఉంటే మనం ముందుకు పోతూ ఉంటుంది సైకిల్. అలాగే మనం పెడల్ తిప్పినా కూడా సైకిల్ అనేది తిరుగుతుంది. సో ఇది చైన్ లింక్డ్ పెడల్స్, అంటే మనం పెడల్ తిప్పితే దానికి చైన్ కూడా ఇచ్చారు, రబ్బర్ చైను. సో మనకి వెనకాల బ్యాక్ సైడ్ టైర్ కూడా తిరుగుతుంది. అంతా రియలిస్టిక్గా ఉంది ఇది. ఇది చాలా స్మూత్గా పోతుంది లెఫ్ట్ రైట్ తిప్పుతుంటే. అలాగే దీని సీట్ చూసారు కదా, దీనికి ఏం చేశారంటే మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. హైటు చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఒక ప్రెస్ చేస్తే. చూడండి, చూసారు కదా, హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సైకిల్ కొన్ని షార్ట్స్ చూస్తాము, క్లోజప్ షార్ట్స్. చూసారు కదా, టైర్కి ఆ పక్క ఈ పక్క మనకు కవర్ ఇచ్చారు. అలాగే ఇది వాటర్ ప్రూఫ్ కూడా, వాటర్లో కూడా బాగా పనిచేస్తుంది. బాగా షైనీ లుక్ ఉంది ఇది. ఇప్పుడు వాటర్లో కూడా మీకు తోలు చూపిస్తాను. వాటర్లో అనేది చూసారు కదా, వాటర్లో కూడా ఎంత బాగా పోతుందో. ఇది వాటర్ ప్రూఫ్, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, బయట ఆడుకోవచ్చు మనము. చూసారు కదా, ఎంత వాటర్ పడినా కానీ ఏమీ కాలేదు. ఈ వాటర్ వాష్ అయ్యే లోపల మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ సైకిల్ వాటర్ వాష్ కూడా చేయొచ్చు, ఏం కాదు. ఇది రస్ట్ ప్రూఫ్ అన్నమాట. ఎందుకంటే ఇదంతా ప్లాస్టిక్తో తయారు చేశారు. టైర్స్ కానీ స్పోక్స్ కానీ, బాడీ మాత్రం మెటల్తో తయారు చేశారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. తుడిచి మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆడుకోవచ్చు.
ఇప్పుడు మనం సైకిల్ రోడ్డు మీద హైట్ ఎలా ఎక్కుతుందో చూద్దాము. అసలు ఎక్కుతుందో లేదో. చూసారు కదా, పెడల్తో పాటు టైర్ తిరుగుతుంది. అలాగే మనము హ్యాండిల్ అనేది లెఫ్ట్ రైట్ తిప్పితే సైకిల్ కూడా తిరుగుతుంది. చాలా ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు మనం నీడలోంచి ఇప్పుడు ఎండలోకి వస్తామన్నమాట బయటికి. సో ఇది ఎండలో కూడా ఏమీ కాదు కాబట్టి మనం కొంచెంసేపు మెయిన్ స్టాండ్ వేసి రెస్ట్ తీసుకుందాము. వెనకాల లగేజ్ క్యారియర్ కూడా ఇచ్చారు. మనం ఏదైనా లగేజ్ పెట్టుకొని కూడా తోలొచ్చు, ఏం కాదు. సో ఈ సైకిల్ అన్ని యాంగిల్స్లో చూపిస్తున్నాను. ఇది రోడ్డు మీదే కాదండి, గడ్డిలో కూడా పోతుంది. చాలా స్మూత్గా ఉంది. మనం వాడుకునే దాన్ని బట్టి దీని సర్వీసింగ్ అని ఏం లేదు, మనం మొత్తం వాటర్ వాష్ చేసుకోవాలి. అలాగే మన చిన్నప్పట్లోలాగా స్టాండ్ వేసి పెడల్ తిప్పి సైకిల్ ముందు దుబ్బేవాళ్ళము. అలాగే దీంతో కూడా ఆడుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, మనం ఇలాగే చిన్నప్పుడు పెడల్ తిప్పేవాళ్ళము, ఫాస్ట్గా తిప్పి సైకిల్ ముందుకు దుబ్బేవాళ్ళం.